హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఇక్కడ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. ఐపీఓకి సంబంధించి ఇండస్ట్రీ ప్రమోషనల్ ఆఫీసర్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించిన పీవైక్యూస్ చెప్తున్నాం. దాంట్లో భాగంగా మనకి చూడండి 76th క్వశ్చన్ అనమాట ఇది పీవైక్యూ. దీంట్లో క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ది ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 25%, then the price was decreased by 20% and again increased by 10% అని చెప్పి ఇచ్చారు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, ఫస్ట్ ఎంతో పెరిగిందండి, తర్వాత మళ్ళీ ఎంతో తగ్గిందండి, అప్పుడు 110 అయ్యింది అనుకోండి. జస్ట్ నేను చిన్న బ్రీఫ్కి ఇస్తున్నా మీకు. 110 అయ్యింది, ఇది మళ్ళీ అలాగా తగ్గిందండి, ఇది మళ్ళీ ఒక 10% ఇంక్రీజ్ అయిందండి, ఇది ఎంత అయింది అనుకోండి, ఒక 120 అయింది అనుకోండి. ఇప్పుడు దీనికి మధ్యన రిజల్టెంట్ అడిగాడు అనమాట. రిజల్టెంట్ ఈ రెండింటికి మధ్యన రిజల్టెంట్ ఇంక్రీజ్ ఎంత అండి? రిజల్టెంట్ ఇంక్రీజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అది అడిగాడు ఇక్కడ. దాన్ని బేస్ చేసుకొని నేను సింపుల్గా రేషియో అండ్ ప్రొపోర్షన్స్ మెథడ్స్లో చెప్తా. ఫస్ట్ ఇనీషియల్ అనుకుంటా, ఫైనల్ అనుకుంటా. ఫస్ట్ ఇదంతా 25% ఇంక్రీజ్. 25% ఎలా రాయొచ్చు మనం? 1/4 కింద రాయొచ్చు కదా. ఇంక్రీజ్ అన్నాడు అంటే ఈ 1ని దీనికి యాడ్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుంది? 4. ఇనిషియల్ అంతా 5. 4 + 1 అంటే 5/4 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20% అన్నాడు, అంతేనా? 20%. నెక్స్ట్ 10%. ఇది చూడండి 20%. 20% ఎలా రాయొచ్చు మనం? 1/100 కదా, 1/5. డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఇందులో నుంచి ఇది తీయాలి. అంటే ఫస్ట్ 5 ఉంటే ఫైనల్ తర్వాతకి 4 అయిపోయిందని దాని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 10% ఇంక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ ఫస్ట్ 10 ఉంటే దాన్ని 11 అయ్యింది, అంతే కదా. 1/10 కదా, ఫస్ట్ 10 ఉంది, తర్వాత దానికి ఇంక్రీజ్ +1 అంటే 11, ఇది 11 అయ్యింది. రేషియో అండ్ ప్రొపోర్షన్స్ మెథడ్స్లో ఇవి చెయ్యాలి ఈజీ. అప్పుడు లేకపోతే 100 వాల్యూ, ఈ వాల్యూ, ఆ వాల్యూ వేసి మొత్తం చేయడం అనేది చాలా చాలా బిగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి 4 × 5 × 10, 5 4 20 22 200, 20 20 220. అంటే వీడేం అడిగాడు? ప్రైస్లో ఎంత ఇంక్రీజ్ అయ్యింది ఒరిజినల్ వాల్యూతో పోల్చుకుంటే రిజల్టెంట్ వాల్యూ. 20/200 × 100 పోయింది, 2 10s are 10% అనేది ఇంక్రీజ్. ఎంతండి? 10% అనేది ఇంక్రీజ్. ఎంత వచ్చింది? ఇది 10%. ఇది ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పర్సంటేజెస్లో కనిపిస్తుంది అనమాట. పర్సంటేజెస్లో మీరు పర్సంటేజెస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.